హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం భోజరాజు కథల్లోని కాకి అరుపుకు కారణం, కాంతి కవి కనువిప్పు అనే రెండు కథల గురించి తెలుసుకుందాం. కాకి అరుపుకు కారణం అనే కథను రచించిన వారు బి వేణుగోపాలరావు గారు. ఈ కథకు చక్కని చిత్రాలను అందించిన వారు శంకర్ గారు. అలాగే రెండవ కథ అయిన కాంతి కవి కనువిప్పు అనే కథను రచించిన వారు కె కృష్ణమాచార్యులు గారు. చక్కటి చిత్రాలను అందించిన వారు శంకర్ గారు. సరే, ఇక మొదటి కథ కాకి అరుపుకు కారణం. భోజరాజు సాహిత్యప్రియుడు, కవి పండితులను ఘనంగా బహూకరించేవాడు. తనకు నచ్చేలాగా కవిత్వం చెప్తే అక్షరలక్షలు ఇచ్చేవాడు. అందుచేత అతని రాజ్యంలో దాదాపు అందరూ కవులే, చిన్నపిల్లల సైతం పండితులే. అనాదిగా కాశీ పండితులకు దేశమంతటా గొప్ప ఖ్యాతి ఉండేది. కానీ భోజరాజు పరిపాలనలో దారానగరపు పండితుల ఖ్యాతి పైకి వచ్చింది. రాను రాను దేశంలో కాశీ పండితులను తలుచుకునేవారే లేకుండా పోయారు. ఇది చూసి కాశీ పండితులకు కోపం వచ్చింది. వారంతా కలిసి ఒక సభ చేశారు. కాశీ పండితులు కొందరు ధారానగరానికి వెళ్ళి అక్కడ పండితులను బహిరంగ చర్చలో ఓడిస్తే కానీ కాశీనగర ప్రతిష్ట నిలవదని సభలో తీర్మానించారు. ఇందుకుగాను నలుగురు దిగ్గజాల వంటి కాశీ పండితులను ఎన్నుకొని వారిని ధారానగరానికి ప్రయాణం కట్టించారు. ఆ నలుగురు కాశీ పండితులు ధారానగరం చేరుకొని ఒక సామాన్య గృహస్థు ఇంట బస చేశారు. ఆ గృహస్థు వారిని గౌరవంతో ఆదరించి వారికి తన శక్తి కొద్దీ సమస్త సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. గృహస్థుకు 12 ఏండ్ల కూతురు, 8 ఏండ్ల కొడుకు ఉన్నారు. ధారానగరంలో అందరికీ పండితుల పట్ల గౌరవం ఉన్నట్లే కనబడింది. కానీ ఇక్కడ పండితులు ఎంత గట్టివారో, వారిని ఎలా ఓడించాలో, తీరా వారి చేతుల్లో ఓడిపోతే తమకేగాక కాశీనగరానికి అపఖ్యాతి వస్తుందని వారు భయపడుతూ ఉండేవారు. పండితులు మరుసటి ఉదయమే వేకువజామునే లేచి నిత్యకృత్యాలు తీర్చుకుంటున్న సమయంలో ఒక చిత్రం జరిగింది. చెట్ల మీది కాకులు కోలాహలంగా అరుస్తున్నాయి. ఈ అరుపులు విన్న ఇంటి వారి కుర్రవాడు తన అక్కను, "అక్క, అరుణోదయ వేళ కాకులు ఎందుకు అరుస్తాయే?" అని అడిగాడు. నీళ్లు తేవడానికి ఆ పిల్ల బిందె చంకన పెట్టుకొని బావి వద్దకు పోతూ, "మన ఇంట నలుగురు కాశీ పండితులున్నారు. ఇంత చిన్న అనుమానాన్ని వారు తీర్చలేకపోరులే, వారిని అడుగు" అని వెళ్ళిపోయింది. కుర్రవాడు పండితుల దగ్గరికి వచ్చి, "అయ్యలారా, ఈ సందేహాన్ని తీర్చండి. తెల్లవారబోతుండగా కాకులు ఎందుకు అరుస్తాయి?" అని వినయంగా అడిగాడు. కాశీ పండితులు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. నిజానికి కాకులు పొద్దున్నే ఎందుకు అరుస్తాయో వారికి తెలియదు. వారికి అలాంటి సందేహం ఎప్పుడూ కలగలేదు. ఈ సందేహానికి సమాధానం ఉంటుందని కూడా వారికి తోచలేదు. కుర్రవాడికి ఏదో సమాధానం చెప్పాలి గనక వారు తమకు తోచింది ఏదో చెప్పేశారు. పొద్దునే లేచి కాకులు ఒకదాన్నొకటి పలకరించుకుంటున్నాయి అన్నాడు ఒక పండితుడు. రోజల్లా పలకరించుకుంటూనే ఉంటాయి, ఉదయాన్నే అన్ని ఒక్కసారిగా ఎందుకు అరుస్తాయి అని అడిగాడు కుర్రవాడు. రాత్రి అయిపోయింది గనక సంతోషంగా అరుస్తాయి అన్నాడు ఇంకొక పండితుడు. రోజల్లా అరవవేం అన్నాడు కుర్రవాడు. మిగిలిన పండితులకు కూడా ఏదో చెప్పారు. కానీ కుర్రవాడికి తృప్తి కలగలేదు. ఇంతలో కుర్రవాడి అక్క నీళ్ల బిందెతో తిరిగి వచ్చింది. "అక్క, నా సందేహం నీవైనా తీర్చు. తెల్లవారేటప్పుడు కాకులన్నీ ఎందుకు గోలగా అరుస్తాయి?" అని కుర్రవాడు మళ్ళీ అడిగాడు. "కాశీ పండితులను అడగమని చెప్పాను కదా, అడక్కపోయావా?" అన్నది అక్క. "వారికి సరిగా తెలిసినట్టు లేదక్క" అన్నాడు తమ్ముడు. "అయితే నేను చెప్తా విను. సూర్యభగవానుడు చీకటి నిర్మూలిస్తూ రావటం చూసి నల్లగా ఉన్న తమను కూడా చీకటిగా భావించి నిర్మూలించిపోతాడేమోనని కాకులు, మేము చీకటిమి కాము, కాకులము కావు కావు అని సూర్యభగవాన్ని హెచ్చరిస్తున్నాయి" అంటూ అక్క లోపలికి వెళ్ళిపోయింది. తన సందేహం తీరినందుకు కుర్రవాడు పరమానందంతో గంతులు వేయసాగాడు. ఇదంతా వింటున్న కాశీ పండితులు ఒకరి ముఖాలొకరు చూసుకుంటున్నారు. ఇంకా పెళ్ళి అయినా కానీ సామాన్య గృహస్థు కూతురికే ఇంత ప్రజ్ఞ ఉంటే ఇక ఈ దేశ పండితులకు ముందు మనమెంత అని వారిలో వారు తర్కించుకొని ఆ పూటే కాశీనగరానికి ప్రయాణం కట్టి వెళ్ళిపోయారు. ఇక రెండవ కథ కాంతి కవి కనువిప్పు. ఈ కవికి కనువిప్పు ఎలా జరిగిందో చూద్దాం. భోజరాజు ఆస్థానంలో కాళిదాసు మొదలైన దిగ్గజాల వంటి పండిత కవులున్నారన్న ప్రతీతి దశ దిశలా వ్యాపించింది. ధారానగరంలో చమత్కార కవిత్వం సామాన్యులు కూడా చెబుతారన్న వార్తలు కొందరు నమ్మలేకపోయారు. కాంతి కవి అనే ఉద్దండ పండితుడు ఈ కథలెంతవరకు నిజమో తెలుసుకొని అబద్ధమైతే కాళిదాసులను అవమానించి పోదామని ధారానగరానికి బయలుదేరి వచ్చాడు. కాంతి కవి ధారానగరంలోనికి అడుగుపెట్టి కొద్ది దూరం నడిచాడో లేదో
ఊరబావి నుంచి బిందెలతో నీరు తెచ్చుకునే స్త్రీలు ఒకరి తర్వాత ఒకరు కనిపించారు. కాంతికవి ఒక పిల్లను పలకరించి, "నువ్వెవరమ్మాయివి?" అని అడిగాడు. ఆ పిల్ల ఇలా జవాబు చెప్పింది. "ఎప్పుడూ అరణ్యాల్లో నివసిస్తూ హరహరని కేకలు వేస్తూ జీవకోటిని పోషించే వారి పిల్లను" అన్నది. ఆ పిల్ల కాపువాళ్ల పిల్ల. కాపులు అడవుల్లో సేద్యం చేస్తారు. హర్హర్ అని ఎద్దుల్ని అదిలిస్తూ పొలాలు దున్నుతారు. ఇంతలో మరొక స్త్రీ అటుగా వచ్చింది. ఆమెను కాంతికవి నువ్వెవరమ్మాయివి అని అడిగాడు. ఆమె ఈ విధంగా జవాబు చెప్పింది. 4 ముఖాలుంటాయి కానీ బ్రహ్మ కాదు. ఎద్దు ఎక్కినా శివుడు కాదు. అకాలంగా వర్షించే మేఘం వల్ల మేఘం కలవాడు వారమ్మాయి నేను అని చెప్పింది. ఈమె బెస్తవాళ్ల పిల్ల. బెస్తవాళ్ళు ఎద్దుల మీద తోలు తిత్తులను నీరు పోసుకొని అడిగిన వారికి నీరు పోస్తూ ఉంటారు. ఈ తిత్తులకు 4 వైపులా మూతులుంటాయి. ఈమె చాకచక్యానికి కాంతికవి ఆశ్చర్యపోయాడు. మరొక స్త్రీని ప్రశ్నించాడు, "నువ్వెవరమ్మాయివి?" అని. ఆమె ఇలా సమాధానం చెప్పింది. "ప్రాణము లేకపోయినా ఉన్నట్లే ఊపిరి తీసి విడుస్తూ కుటుంబం కలహాలెరగని దానిని" అని చెప్పింది. అంటే గాలి తిత్తితో పనిచేసే కమ్మరి కూతురు ఈ అమ్మాయి. ఇంకొక అమ్మాయిని కూడా పలకరించాడు. "అమ్మాయి, నువ్వెవరు?" అని. ఆ అమ్మాయి ఈ విధంగా సమాధానం చెప్పింది. "ఒక పట్టణానికి గల 2 రాజులు అస్తమానము సంఘర్షణ పడుతూ ఉంటారు. వారి అమ్మాయిని" అని చెప్పింది. అంటే 2 ఇరుసులు గల రాట్నం, దాన్ని నిర్మించే వడ్రంగి కూతుర్ని నేను అని ఆ అమ్మాయి అర్థం. వేరొక కన్యను కూడా ప్రశ్నించాడు మన కాంతికవి. ఆ అమ్మాయి ఇలా ఈ విధంగా చెప్పింది. "ఒకే చక్రం, దాని సవారీ చేసేది సూర్యుడు కాదు. సారథి మటుకు భూమి మీదే ఉంటాడు. అగస్త్యుడి తండ్రులను అంటే కుండలను చేసే కమ్మరి వారి పిల్లను" అని ఆమె చెప్పింది. ధారానగరంలో సామాన్య కుటుంబాల్లో పుట్టిన స్త్రీలకే ఇంత కవితాశక్తి, వాక్చాతుర్యం ఉండటం చూసి నివ్వెరపోయిన కాంతికవి తాను భోజరాజు గురించి విన్న మాటల్లో అతిశయోక్తి ఏమాత్రం లేదని తెలుసుకొని చాలా సంతోషించాడు.